తిరుపతిలో టీడీపీ రీజనల్ పార్టీ ఆఫీస్ కార్యాలయానికి భూమి పూజ చేశారు. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అవిలాల గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ దీపక్ రెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఇతర శాసనసభ్యులు హాజరయ్యారు. తిరుమలలో రీజనల్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకి వారు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయం తమకు దేవాలయంతో సమానమని, ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీవారి పాదాల చెంత పార్టీ కార్యాలయం ఏర్పాటు ఆనందకరమన్నారు. ఒక పండగ వాతావరణంలో ఇప్పుడు మీరు చూసినట్టు తెలుస్తుంది. ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. ఒక పార్లమెంట్ ఆఫీస్ భూమి పూజ ఈ విధంగా చేస్తారని కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇదొక పార్లమెంట్ ఆఫీసే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ఇల్లు ఇది. ఎందుకంటే ఈరోజు మన ఇల్లు బాగుంటేనే మనం బయట ఏమైనా చేయగలుగుతాం. సో ఆ విధంగా మన పార్టీ బాగుంటేనే మనం ఏమైనా కూడా రాష్ట్రంలో చేసి అనుకుంటుంది. సో దానికోసమనే ఈరోజు పార్లమెంట్ ఆఫీసు ఇక్కడ తిరుపతికి సంబంధించిన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి పాదాల కిందన ఈరోజు ఇంత ఘనంగా భూమి పూజ చేసి అందరూ బాగుండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కోరుకుంటుంది. కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు జరిగింది. దీనికి ఇంతమంది ఎమ్మెల్యేలు, మీడియా మిత్రులు, సీనియర్ లీడర్లు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం కూడా చాలా ఆనందంగా ఉండదు. ఎప్పుడు లేని విధంగా అందరూ కలిసి ఎంత హ్యాపీగా ఒక ఇంట్లో మన పండగ ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకున్నాం. సో కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంతోషంగా ఉండాలా. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్గా ఉంది ఈరోజు దేశంలో కూడా. సో కాబట్టి ఈరోజు మరి ఒక 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రూలింగ్లో ఉండే విధంగా ఈరోజు దేవుడిని మొక్కున్నాం. ఖచ్చితంగా కూడా మేము ఒక 20 సంవత్సరాలు రూలింగ్లో ఉంటాం.